హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజీబాయ్ లైన్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఇయర్ ఇక్కడికి రామన్గుండాల దగ్గరికి వచ్చినాం కదా, ఇప్పుడు కూడా అట్లే వచ్చి వాటర్లలో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. వాటర్లో చాలా ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు కొంచెం డేంజర్ జోన్లు కూడా తయారైనాయి. ఇక్కడ చాలా డేంజర్ ఉన్నది, చూడని కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఈ వీడియో అంతా మన యూట్యూబ్ ఛానల్లో పెడితే చూడండి. లాస్ట్ ఇయర్ వీడియోలో ఈ దేవుని ఇక్కడ రామన్గుండాల స్పెషాలిటీ అయింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం, అది కూడా చూడండి ఆ వీడియో. ఓకే, ఇక మన వంశీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఫ్రెండ్స్, మనం రామన్గుండాలకు ఎంటర్ కాగానే ఫస్ట్ అంజన్న స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇవే కొండలు. ఈ కొండలు మొత్తం రాయితోటే ఏర్పడ్డాయి. చాలా దూరం ఉంటాయి ఇట్లా కొండలు, చాలా పెద్దగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇవే గుండాలు. ఇలాంటి గుండాలు 108 ఉంటాయి ఇంకా పైన. ఈ గుండాలను రాముల వారే ఈ గుండాలు ఏర్పాటు చేశారు కాబట్టి రామగుండం అని పేరు వచ్చింది మన రామగుండంకు. దీనికి ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ రాముని గుండాల గురించి మీకు పూర్తి చరిత్ర కావాలంటే దాని మీద కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఎక్కువసేపు కాదు, కొద్దిగా టైం అని ఉంటుంది. ఈ నీళ్ళ టెస్ట్ కొట్టు అరే దిగింది ఆల్రెడీ. వంశీ గారి చెట్టు కనబడతాను. అరే ఒకసారి దించురా అన్నకి. మీరు రాముని గుండాల జలపాతంకి వచ్చినట్టయితే ఇక్కడికి ఒక చిన్న హోల్ ఉంటుంది. ఇంట్లో మాత్రం దిగకూడదు ఫ్రెండ్స్. ఇలా దిగిర్రు అనుకో డైరెక్ట్ లోపలికి పోతారు. అది ఒక 10 ఫీట్ల లోతుంది. అవుట్ అయితే పోతాడు. ఇగో ఇది ఒక 10 ఫీట్ల లోతున్నది ఫ్రెండ్స్. వీడు ఈతగాడు కాబట్టి వీడు పోయిండు లోపలికి వీకిండు. అరే రారా మంజుమాల పైకి అవుతావురా. అవి వచ్చిండు ఫ్రెండ్స్. అట్లా 10 ఫీట్ల లోతున్నది ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తగా ఆడుకోండి. ఇలా ఫ్రెండ్స్ ఈసారి టెస్టింగ్ కు ఎవరన్నా ఒకరు మళ్ళీ ఒకరు టెస్టింగ్ చూపుతారు లోతు ఎంత చూడండి ఫ్రెండ్స్. అలా డేంజర్ లోతున్నది. అయితే స్వరంగం ఉన్నది. స్వరంగంలోకి వెళ్ళి డైరెక్ట్ రాముని పాదాల కాడికి వెళ్తాం. ఇళ్ళకెళ్ళి లోపలికి పోయినామంటే ఈ హోల్లోకి వెళ్ళి డైరెక్ట్ అక్కడ గేట్ కాడికి వెళ్తాం. చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బ్రో చెప్పురా బ్రో, దేవుడు కనబడ్డా? వాటర్ కదా, అట్లకెళ్ళి పాదాల కాడికి వెళ్తాం. అది పోయిరా బ్రో, ఏమి ఇలాగ బ్రో. బ్రో పాము కనిపించింది బ్రో. మంజుమాల్ బాయ్స్ బ్రో ఒకసారి పైకి వచ్చి మళ్ళా. అరే నలుగురు ఉండాలి కదా. మంజుమాల్ బాయ్స్ ఫ్రెండ్స్, మీకు అందరికీ చెప్పేది ఒకటే విషయం. మన గోదావరి కని రాముని గుండాల దగ్గర ఇట్లా గుండాలు ఉన్నాయి కదా, ఇంట్లో ఎంజాయ్ చేయడానికి మనలాంటి చాలా మంది యూత్ వస్తున్నారు కదా. ఏమైతుందంటే అక్కడ చిన్న హోల్ మీకు కనిపిస్తుందా? ఆ హోల్లో డైరెక్ట్ ఒక అరే ఎన్ని పీతలు లోతున్నాయి అందులో, ఒక 2-3 మనుషులు లోతున్నది అందులో చాలా లోతున్నది. ఆ వాటర్ ఫ్లో కాడ ఫోటో దిగుదామన్న పర్పస్లో మీరు అందులో దిగితే గిట్ట కథమే. చుట్టూ బండలు ఉన్నాయి కానీ ఒకటే హోల్ లెక్క లోపలికి ఉన్నది. అందులో ఎవరు దిగకండి, వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ హోల్ అనేది చాలా లోతున్నది ఫ్రెండ్స్. ఇప్పుడు లోతు కూడా అరే
అగో చూడండి ఫ్రెండ్స్, చాలా లోతున్నది. పెయినోడు అటే అయితే లేపురు లేపురు. వంశీ ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కు టెస్ట్ చేసి చూపించు. అని పట్టుకోర్రా. అరే అని ఖాళీ అని పట్టుకోర్రా. ఈడు మంజువాల్ బాయ్స్ లెక్క లోపలికి పోతాడు. ఏమైంది కాళ్ళు అనుకుతాది. ఈడు బయటకు వస్తాడా ఇక లేపుర్రా అని సాలిగా. అరే లేపురా, అరే లేపురా, అరే మన కాలు కరెక్ట్ పట్టుకున్నది. పోయొచ్చు ఎంత లోతున్నా చెప్పురా. అరే కానీ లేపురా వంశీ, వంశీ, అరే వంశీ. చాలా అంటే చాలా లోతున్నది ఇలా ఈ చిన్న గోళ్ళ. ఇప్పుడేం కదా అందుతలేదు, అది చాలా లోతున్నది లోపల. ఫ్రెండ్స్ ఇక ఇట్లా పైనుంచి వాటర్ వస్తున్నాయి కదా, ఇక్కడ వచ్చిన కాడ ఇక్కడ లోతు చాలా ఎక్కువ ఉన్నది మధ్యలో. ఇక ఇట్లా లోపలికి అయితే డైరెక్ట్ గా సొరంగం ఉన్నది లోపలికి. మంజువాల్ బాయ్స్ అవి అట్లా సైడ్ లకు చేతులు పట్టుకొని మాత్రమే దిగగలం. ఇగో ఇట్లనే దోస్తులు పోయి ఒక్కని కలిసి అందరు చంపుతారు ఫ్రెండ్స్. ఇట్లాంటి చేయద్దు, ఇలాంటి దోస్తులతో తిరగద్దు. అరే వంశీ గారిని లేపుర్రా ఇక. వంశీ, అరే వంశీ, అరే లోపల రాముడు ఉన్నాడా లక్ష్మణుడు ఉన్నాడా? అద్రా బాబు. చూడండి లోపలికి వెళ్తున్నాడు. ఆన్ అయింది. Thank you.